ఆయన మీ పేరు? నా పేరు వెంకటరెడ్డి. జూబ్లీహిల్స్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏంటి 11 తారీఖు ఎన్నికలు ఉంది కదా? జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు రావాలని ఎవరు కోరుకోలేదు. కానీ అకాల ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారి అకాల మరణం ద్వారా వచ్చినటువంటి ఈ ఎన్నికలు వచ్చినప్పటికీ పబ్లిక్ లో బయట ఏమని ఉందంటే, మేము తిరిగినంత వరకు, మేము చూసినంత వరకు అయితే నవీన్ యాదవ్ యువ నాయకుడు, లోకల్లో ఉండేటటువంటి నాయకుడు, అందరికీ రేపు రాబోయే యువత అంటే యువత కూడా రాజకీయాలకు వస్తే నవీన్ యాదవ్ కు వచ్చినటువంటి నవీన్ యాదవ్ గారికి దక్కినటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి అనేటటువంటి విషయానికి మొదటగా ఇది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం దానికి నిదర్శనం. రెండవది ఏంటంటే నవయువ నిర్మాణ సంస్థ అని చెప్పి మన నవీన్ అన్న గారు చాలా ప్రోగ్రాములు స్వచ్ఛంద సంస్థ ద్వారా చాలా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఆయన వారి తండ్రి గారైనటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా చాలా ప్రజలకు సేవ చేయడం జరిగింది. పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, అసలు ఎవరికి ఏది సంబంధం. ఒక 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 రకంగా చెప్పాలంటే వాస్తవానికి ఇది జనతా గ్యారేజ్ అంటే నిజంగా జనతా గ్యారేజే. అన్న మాకు ఇట్లాంటి ప్రాబ్లం ఉందన్న, చిన్న ప్రాబ్లం ఉందన్న అని చెప్పి ఏ ఒక్క కార్యకర్త గాని ఏ ఒక్క సామాన్యుడు అయినా కూడా వాళ్ళకు ఇంతో అంతో సాయం చేసినటువంటి ఘనత. ఫ్యామిలీ రౌడీ షీటర్లు అంటా ఉంటారు కదా, మరి ఏ విధంగా చూసుకోవచ్చు? రౌడీ షీటర్లు అంటే ఇప్పుడు నాకున్న అనుభవం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, మీకు సభాముఖంగా మీడియా ముఖంగా ఒక యువకుడు నామినేషన్ వేస్తే ఈ స్థాయిలో హైదరాబాదే కాదు తెలంగాణ, యావత్ తెలంగాణ మొత్తంలో కూడా ఈ స్థాయిలో ఎవరికి రాలేదనేటువంటి విషయాన్ని ఫస్ట్ మీకు మనవి చేసుకుంటూ, రెండో విషయం ఏంటంటే వాళ్ళకు చూసే వాళ్ళకు ఎవరికైతే ప్రతిపక్షాలు విమర్శించి నవీన్ అన్న అంటే ఎవరికైతే పడదో ఆ పడినటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలి దాన్ని గోబిల్స్ ప్రచారంగా తీసుకొని విష ప్రచారం చేస్తున్నారని అనుకుంటున్నారు తప్ప దానికి ఎలాంటి స్పందన రాదు, స్పందన ఉండదు కూడా. బీఆర్ఎస్ కి కొంచెం ఎక్కువ పాజిటివ్ ఉంది, బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు కదా. బీఆర్ఎస్ ఏ రకంగా గెలుస్తుంది? బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల నుంచి ఇదే ప్రజలను పీడించి పిప్పి చేసి అనేక దుర్మార్గాలకు పాల్పడి సొంత కుటుంబ ఆస్తులను సంపాదించుకోవడంలోనే నిమగ్నమైనారు తప్ప ఏ రోజు చేయలేదు. గతంలో కూడా మాగంటి గోపీనాథ్ గారు తెలుగుదేశంలో ఉండి కూడా గెలిచినప్పుడు అప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు కూడా టిఆర్ఎస్ కు 2 టర్ములు ఎమ్మెల్యే అయినప్పటికీ ఏం చేయలేదు. భవిష్యత్తులో కూడా వీళ్ళు ఏం చేయరు అనే విషయాన్ని కూడా మీ అందరికి మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వ్యతిరేకత ఉంది, నవీన్ గెలిచే అవకాశం తక్కువని చెప్తూ ఉంటారు కదా, మరి వ్యతిరేకత అంటే ఇప్పుడు సహజంగా వ్యతిరేకత ఉండడం సహజం. కానీ ఆ వ్యతిరేకతని వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రతిపక్ష వాళ్ళంటే, హైడ్రాని బూచిగా చూపించి ఇంకో దాన్ని బూచిగా చూపించి అలవిగాని హామీలు ఇచ్చిండ్రు, గ్యారంటీలు అమలు చేయలేదనే విషయాన్ని కనీస సమయం కూడా ఇవ్వకుండా వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నారంటే 6 నెలల పసిపాప మా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కాంగ్రెస్ బీజేపీ అన్ని విమర్శిస్తున్నాయని చెప్పి గతంలో వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మా అయితే ఎంత అండి, ఇంకా 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాలేదు నాకు తెలిసి. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. కొంత బడ్జెట్ సమకూర్చుకొని అన్ని విషయాల్లో వీళ్ళు అవగాహన చేసుకొని ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు 10 సంవత్సరాల్లో ఒక ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినండి. డబుల్ బెడ్రూమ్లు మనం సిటీలో చూసినాం, ఎవరికి వచ్చినాయి? ఇంకో విషయం చెప్తా నీకు, ఒక చిన్న ఉదాహరణ చెప్తా మిత్రమా. గత 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ పేర్లతోన మెదక్, హైదరాబాద్, ట్విన్ సిటీలు 2 సిటీలలో కూడా వీళ్ళు టిఆర్ఎస్ నాయకులు ఎక్కువ గెలవడానికి కారణం ఏంటంటే డబుల్ బెడ్రూమ్లు కట్టినరు. డబుల్ బెడ్రూమ్లు కట్టినా కూడా నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వకుండా వాళ్ళకు డబ్బా కొట్టేటోళ్ళకి కానీ వాళ్ళు ఎన్నుకున్న అనుచరులకు కానీ నిజంగా ఉండడానికి ఇల్లు ఉన్నటువంటి వాళ్ళ నాయకులకు ఇప్పించుకున్నారు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకో విషయం ఏంటంటే తాళం చేలు, ఆ కీ ఏదైతే ఉంటుందో పలానా వ్యక్తికి డబుల్ బెడ్రూమ్ కేటాయించడం జరిగింది అని అన్న తర్వాత వాళ్ళకి కీ ఇవ్వకుండా నోటిఫికేషన్ వేసి ఎలక్షన్ కు పోయిన తర్వాత మేము గెలిచితే మేము ఇస్తామన్న అన్న ఉద్దేశంతో వాళ్ళు చేసినారు. ఆ తాళం చేయి ఇవ్వకపోవడం వల్ల అయ్యో మా పాపం మాకు వచ్చిన వీళ్ళు రాకుండా పోతుందేమో అని చెప్పి మెదక్, హైదరాబాద్, ట్విన్ సిటీల్లో కూడా వాళ్ళు గెలవడం జరిగింది. రూరల్ ఏరియాలో ఎక్కడ వాళ్ళు గెలవలేదు. ఖచ్చితంగా అవుతుందండి, ఖచ్చితంగా అవుతుందండి. ఇది నవీన్ యాదవ్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక యువకునికి అవకాశాలు వస్తే ఏ రకంగా అభివృద్ధి అవుతుందో చేసి చూపిద్దామన్న ఉత్సాహంతో నవీన్ యాదవ్ గారు కూడా ఉన్నారు. వారు ఉత్సాహవంతులు, మంచి యువకులు. ఈ గెలుపు తెలంగాణలో ఈ గెలుపు ఒక ఢిల్లీలో ఒక మలుపు తిప్పుతా అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా మనం వేస్తున్నాం. థాంక్యూ అన్న. హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ పేరు? మురళి నా పేరు. 11
నవంబర్ 11 జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటింగ్ అయిపోతున్నారు. మీరు ఎవరు ఓటేద్దాం అనుకున్నారు? ఎవరు గెలుపుతాం అనుకుంటున్నారు? ఈడ చూడనా ప్రతి ఒక్కరు చిన్న చిన్న పిల్లలను అడిగితే నవీన్ అన్ననే చెప్తారు. ఈడ ఉన్న టిఆర్ఎస్ ఏం చేసిందంటే డబ్బలు ప్లాస్టిక్ డబ్బలు వాయించడం అది కాదు, అది అభివృద్ధి కాదు. మనకి మంచి నాయకుడు మన ముందుకు వచ్చి నవీన్ అన్న కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు జూబ్లీహిల్స్ లా ఈ అవకాశాన్ని మిస్ చేయకుండా బంపర్ మెజారిటీతోని నవీన్ అన్నను కనుక గెలిపిస్తే మన ముందు భవిష్యత్ ఏందనేది మారుతుంది. కాబట్టి చిన్న చిన్న డబ్బాలకు దానికి దీనికి ఆశించకుండా నవీన్ యాదవ్ అన్నకి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపేయాలని కోరుకుంటున్నారు జూబ్లీహిల్స్ ప్రజలకి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ రౌడీ షీటర్ అని అంటూ ఉంటారు కదా. మొన్న నామినేషన్ రోజు కూడా 1,00,000 మంది వస్తే 1,00,000 మంది రౌడీ షీటర్ అని రాజకీయ నాయకులు అంటూ ఉన్నారు. మరి నిజమేనా కాదా? మీరు నామినేషన్ ర్యాలీలో చూడొచ్చు ఎంత జనం ఉంది. ఉష్కే వస్తే రాలనంత జనం ఉంది. దాని మీద అనిల్ కుమార్ యాదవ్, ఫహీం ఖురేషి అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరు రౌడీలు అంటే మీరు కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్క కులస్తులు దాంట్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు రౌడీలేనా? లేడీస్ పాల్గొన్నారు. బోనాలు చాలా మంది పాల్గొన్నారు. అందరు రౌడీలు కాదు, అందరు అభిమానంతో వచ్చిన వాళ్ళే వాళ్ళంతా. అది బీఆర్ఎస్ కి ఎక్కువ పాజిటివ్ ఉంది. బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది చాలా మంది అంటూ ఉన్నారు. నవీన్ యాదవ్ కి గత 2 సార్లు పోటీ చేయడం, 2 సార్లు ఓడిపోయాడు. ఈసారి కూడా గెలవడానికి కాన్ఫిడెంట్. 2 సార్లు కాదన్న, ఇండిపెండెంట్ గా పోటీ చేసిండు. బంపర్ అప్పుడే ఆయన విన్ 20,000 ఓట్ బ్యాంక్ ఉంది ఆయనకి. ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తేనే 20,000 ఓటింగ్ ఉంది ఆయనకి. ఇంకా పార్టీ నుంచి వచ్చింది కాబట్టి బంపర్ మెజారిటీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వ్యతిరేకత ఉంది జనాల్లో. ఈ పబ్లిక్ ఈ వ్యతిరేకతలో నవీన్ ఈడ వ్యతిరేకం ఏం లేదన్న. ఇదంతా బీఆర్ఎస్ అంతా రూమర్స్. ఫ్రీ బస్ ఉంది, అది యూజ్ చేసే వాళ్ళు యూజ్ చేస్తే మంచిగానే ఉంటది. పుట్టికి ఇంటికాడ టైం పాస్ కాని వాళ్ళు పోయి బస్ ఎక్కితే ఫుల్ అయిపోతుంది. అది మరి ఏం చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలకి? మీరేం చెప్తారు? జూబ్లీహిల్స్ లా నవీన్ అన్నకి మించినోరు లేరన్న. బంపర్ మెజార్టీ విన్ అవుతాడు. ఎవరు ఏం చేసినా తల కిందికి పెట్టి కాలు మీదకి పెట్టినా నవీన్ అన్న విన్. 14 కోసం వెయిటింగ్, ఎప్పుడు వస్తుందా అని ప్రజలు వెయిట్ చేస్తున్నారు. 14 తారీఖు రోజు చూడొచ్చు. నమస్తే అండి. పేరు నాగబెల్లి మహేష్ అండి. జూబ్లీహిల్స్ లో నవంబర్ 11 ఎన్నికలు జరగబోతున్నాయి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి అండి. ఎందుకంటే ఆయన దగ్గర చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి. మొట్టమొదటి ప్లస్ పాయింట్ స్థానికుడు. ఆయన ఒక బీసీ బిడ్డ, సేవా తత్పరత గల వ్యక్తి. గత 40 సంవత్సరాల నుంచి శ్రీశైలం యాదవ్ గారు కావచ్చు, నవీన్ యాదవ్ గారు కావచ్చు, ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా చేస్తా ఉన్నారు. బస్తీ వాసుల్లో మంచి ఆదరణ పొందిన ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారే గెలుస్తారు. ఇక్కడ ఆయన కూడా ఒక విషయం అండి, ఇప్పుడు ఆయన ఒక నవయువ నిర్మాణ్ అనే ఒక ఎన్జిఓ స్థాపించి అనేక రకాలుగా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. రౌడీయిజం, గుండాయిజం అనేది ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అండి. అది దుష్ప్రచారం మాత్రమే. అటువంటిది ఏం లేదు. రౌడీ గుండా అయితే ప్రజలు ఎందుకు ఆదరిస్తారండి? అసలు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎందుకు ఇస్తుందండి? మంచి వ్యక్తి కాకపోతే. మంచి వ్యక్తి కాబట్టే కదా ఎంక్వైరీ చేసే ఇస్తారు కదండి. అది ఖచ్చితంగా అదంతా దుష్ప్రచారం అండి. అది గూండాలు, రౌడీలు అనేది చాలా రాంగ్ అండి. మొన్న బీఆర్ఎస్ నాయకుడు కూడా బీసీ నాయకులందరూ గుండాలే అనే విధంగా మాట్లాడిండు. ఖచ్చితంగా ఆయన బీసీ సంఘాలకు బేసరదిగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నామండి. బీఆర్ఎస్ కి ఎక్కువగా పాజిటివ్ ఉంది. గత 3 సార్లు గెలిచిన మాగంటి గోపినాథ్ గారి భార్య నిల్చోబెట్టడం జరిగింది. అదే ఊపిన వాళ్ళు గెలుస్తారు ఖచ్చితంగా, మేము అలాంటి డెవలప్మెంట్ చేసినా చెప్తున్నారు. మరి పాజిటివ్ అనేది ఏం లేదండి. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డ్రగ్ మాఫియాను పెంచి పోషించాలండి బీఆర్ఎస్ పార్టీ. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. చెరువులు కబ్జా గురైనాయి. బస్తీ వాసులు 10 సంవత్సరాలు అనేక అవస్థలు పడ్డారు. చిన్న వర్షం కురిసినా కూడా వాళ్ళు అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ వాళ్ళకి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేపు పొద్దున ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరుగుతుంది. అలాగే డ్రైనేజ్ వ్యవస్థను మంచిగా చేయడం జరుగుతుంది. డ్రగ్స్ మొత్తం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక డ్రగ్స్ మాఫియా మొత్తం బంద్ అయిన పరిస్థితి మనం చూడవచ్చు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వ్యతిరేకత ఉంది. పథకాలు కానీ, హైడ్రా మీద కానీ, అయితే ఒక విషయం అండి, బస్ అంటే ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సే కదండి. వ్యతిరేకత ఏముంటది? ఇప్పుడు మహిళలు ఫ్రీ బస్సు మహిళలకైతే గొప్ప అవకాశం అనే చెప్పొచ్చు అండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఈ రోజున రాష్ట్రంలో మొత్తం వాళ్ళు సంతోషంగా ప్రయాణిస్తున్నారు. పురుషులు ఏం చేశారు? ఏ పాపం చేశారు? మరి పురుషులు పాపం అని కాదండి, మహిళలకు కొన్ని ఇప్పుడు పురుషులు సంపాదిస్తారు కాబట్టి వాళ్ళ సొంత ఖర్చులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. మహిళలు ఏంటంటే కొంచెం ఇంటి మహిళలు ఏమంటే ఒక ఊరికి పోవాలంటే వాళ్ళు భర్తను డబ్బులు అడిగిపోయే పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ రోజున మహిళలు స్వతంత్రంగా నేను ఈ ఊరికి పోతున్నా, నేను ఇక్కడికి పోతా, మా అమ్మగారింటికి పోతా, మా అక్క వాళ్ళ ఇంటికి పోతా, మా అన్నవారింటికి పోతా అని చెప్పి సొంతంగా పోయే పరిస్థితి. భర్తను ఇంట్లో మగవాళ్ళ మీద ఆధారపడకుండా
సొంతంగా స్త్రీ బయటికి వెళ్లే పరిస్థితి ఈ రోజున బస్సు వల్ల ఏర్పడేది. ఓకే, మిగతా పథకాలను ఇవ్వలేక మహిళక్ష పథకం అంటే ఒకటి చూడండి, ఈ రోజున గ్యాస్ రావట్లేదు, ఒకటి గ్యాస్ 500 సిలిండర్ ఇస్తున్నామండి, అందరికి రావట్లేదు. వస్తుందండి. ఇంకోటి సన్న బియ్యం పథకం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం ఇస్తున్నారండి. కేంద్ర రేషన్ ప్రభుత్వం కార్డు కదంతా. తప్పండి. కేంద్ర ప్రభుత్వం అయితే భారతదేశం మొత్తం అమలు కావాలి కదా. కేంద్ర ప్రభుత్వం ఒక విషయం అప్పీల్ చేసుకున్న దాన్ని బట్టి ఇస్తామని చెప్పారు కేంద్ర విషయం ప్రభుత్వం. ఈ రోజున మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ బీజేపీ రాష్ట్రం, బీజేపీ ప్రభుత్వం పాలిస్తా ఉంది. మరి సన్న బియ్యం ఎందుకు ఇస్తలేరండి? వాళ్ళు అప్పీల్ చేస్తలేరా? ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అప్పీల్ చేసిందా? తెలంగాణ రాష్ట్రం అంటే అంత ప్రేమనా బీజేపీ వాళ్ళకి? సన్న బియ్యం వేయడానికి బీజేపీ వాళ్ళు ఒక్కరికి తెలంగాణ రాష్ట్రం బాగా ఇష్టమా? ఇదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే స్టేట్ మాత్రమే ఇస్తుంది. ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు కూడా 5 లక్షలు కేంద్రమే ఇస్తుంది అని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. 5 లక్షలు పూర్తిగా స్టేట్ గవర్నమెంటే కేటాయిస్తుందండి. ఇప్పటివరకు ఎన్ని ఇల్లు ఇచ్చారు 2 సంవత్సరాల్లో? నియోజకవర్గానికి 3500 చొప్పున ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఇచ్చారా? ఇల్లు జరుగుతా ఉన్నాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతా ఉన్నాయి. ప్రూఫ్స్ కావాలంటే కూడా మేము చూపిస్తాం. ఓకే, మరి నవీన్ యాదవ్కి కొన్ని గతంలో 2 సార్లు ఇక్కడే పోటీ చేశాడు, 2 సార్లు ఇండిపెండెంట్ గా ఒకసారి, ఎంఐఎం తరపున ఒకసారి, 2 సార్లు ఓడిపోయాడు. ఇదే 3వ సారి గెలుస్తాడా గెలవడా అన్నట్టుగా ఉన్నారు. అయితే ఇక్కడ విషయం అండి, 2 సార్లు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినాక వాళ్ళకి అర్థమైంది ప్రజలకు ఇక్కడ ఏం జరుగుతలేదు, అంత డొల్లే ఉన్నది. మన స్థానికుడు నవీన్ యాదవ్ గారు ప్రజల్లో ఉంటున్నారు, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయననే గెలిపించాలని ఒక దృఢ నిశ్చయంతో ఈ రోజు ప్రజలు డిసైడ్ అయి ఉన్నారండి. ఇప్పుడు ఏం లేదు, గెలుపు ఓటముల గురించి కాదు ఇక్కడ ఇష్యూ, ఎంత మెజారిటీ వస్తుంది అనేది ఇక్కడ ఇష్యూ నడుస్తాం. ఖచ్చితంగా 50,000 పైచులకు మెజారిటీ వస్తుందండి. ఒకవేళ జూబ్లీస్ నవీన్ యాదవ్ గెలిస్తే ఎలాంటి డెవలప్మెంట్ చేస్తాను అనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ చేస్తారు? మెయిన్ గా ఒక డ్రైనేజ్ సిస్టమ్ అనేది బాగు చేస్తారండి. ఖచ్చితంగా పేదవారికి పక్కా ఇల్లు కట్టించడం పక్కా జరుగుతుంది. డ్రగ్స్ ఇక్కడ ఏమన్నా మాఫియా ఇంకా కొనసాగుతుంటే దాన్ని పూర్తిగా నిర్మూలిస్తాడు. యువకులకు ఉద్యోగాల కల్పనలో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు, ఆయన ఆల్రెడీ నవయువ నిర్మాణ అనే సంస్థ ఎన్జిఓ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. దాన్ని అలాగే కొనసాగిస్తాడని చెప్తా ఉన్నాం. అలాగే ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ అమలు పరుస్తాడు అని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.